హలో గైస్, వెల్కమ్ టు డే 12 ఆఫ్ కోడ్ విత్ మీ. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే గివెన్ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా అనేసి చెక్ చేయాలన్నమాట. సో ఎగ్జాంపుల్గా ఏంటి 2004 వచ్చేసి ఏంటంటే మనకు లీప్ ఇయర్ అనమాట. సో అవుట్పుట్ ఏమొచ్చింది, లీప్ ఇయర్ అని వచ్చింది. ఒకవేళ లీప్ ఇయర్ కాకపోతే నాట్ లీప్ ఇయర్ అనేసి అనమాట. దీనికి ప్రోగ్రామ్ రాసుకుందాం. ఇనిషియల్గా ఇయర్లో ఏం చేశా, 2004ని అసైన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ అనమాట, ఇయర్ మాడ్యులస్ 4 ఈక్వల్స్ టు 0. చెక్ చేద్దాం. జీరో. సో ఈ కండిషన్ అనేది ట్రూ అయింది. నెక్స్ట్ ఇయర్ మాడ్యులస్ 100 నాట్ ఈక్వల్స్ టు 0. యా 4 నాట్ ఈక్వల్స్ టు 0. ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. ఇక్కడ మనకేంటి, ఈ 2 కండిషన్స్ అనేవి ట్రూ అయ్యాయి, అంతే కదా. అన్ని ఇచ్చాం కాబట్టి ఈ కండిషన్ రెండు కూడా ట్రూ అవ్వాలి. మనకి ఈ 2 కండిషన్స్ ట్రూ అయ్యాయి. నెక్స్ట్ ఈ కండిషన్ ట్రూ అవ్వాల్సిన అవసరం లేదు, బికాజ్ ఆర్ యూజ్ చేసాం కాబట్టి లాజికల్ ఇదైనా ఈ కండిషన్ అయినా ట్రూ అవ్వచ్చు. ఇప్పుడు ఈ కండిషన్లో ఏదైనా ఒకటి ఫాల్స్ అయిందనుకో, ఈ కండిషన్ అనేది ఫాల్స్ చెప్తుంది. తర్వాత ఈ కండిషన్ ట్రూ అయిందంటే మనకు అది లీప్ ఇయర్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. మాడ్యులస్ 400. ఈ కండిషన్ అనేది ఫాల్ అయింది, 0 ఫాల్స్. సో ఈ కండిషన్ ఫాల్స్ అయినా కూడా మనకేంటి, ఇక్కడ ఈ 2 కండిషన్స్ ట్రూ అయింది కాబట్టి లీప్ ఇయర్ అనేది ప్రింట్ అవుతుంది.